స్టామ్ని గారు ఏంటి ఫ్యామిలీ మ్యాటర్స్ లో మమ్మల్ని దింపారు మీరు? ప్రాబ్లం ఎవరికి? వీళ్ళకి. ఎవరి వల్ల? మొగుడు పెళ్ళాలకి. మొగుళ్ళకి. ఎవరి వల్ల? దయ్యాల వల్ల. పెళ్ళాల వల్ల. ఏంట్రా రశ్మి లైన్ తెలుసుకోకుండా సగం దూరం వచ్చావు? మళ్ళీ అడగండి. ప్రాబ్లం ఎవరికి? మొగుడు పెళ్ళాలకి. మొగుళ్ళకి. మొగుళ్ళకి. సరే ఈ ప్రాబ్లం ఏదో వాళ్ళలో వాళ్ళే తెలుసుకొని మరి వాళ్ళ చేత ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ పెట్టించేసేయండి. ఇట్స్ నాటీ టైం. ఇట్స్ నాటీ టైం. అయితే ఆలస్యం ఎందుకు, మొదలు పెడదాము స్పెషల్ పర్ఫార్మెన్స్. కమ్ ఆన్ కమ్ ఆన్, లెట్స్ బిగిన్ ద కపుల్స్ డాన్స్ పర్ఫార్మెన్స్. కోపం వస్తే మండుటెండ, మనసు మాత్రం వెండికొండ, వానమబ్బులాంటి వాటం మీద. నాకు తెలుసా మంచి చెడ్డ, నువ్వు చెబితే నేర్చుకుంటా, నిన్ను నమ్మినాను అంతా నీ దయా. మనసు మాత్రం వెండికొండ, వానమబ్బులాంటి వాటం నీదయా. సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని, సేవలు సేయని నీ శ్రీవారిని, ఇన్నాళ్ళుగా శ్రమించిన ఇల్లాలిని ఇక సేవించని ఈ శ్రీవారిని. శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియదాసిని, శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియదాసిని. శ్రీవారు దొరగారు ఐగురు, ఏంటండి మీ పేరు చెప్పండి. వరదల్లి ప్రేమే పొంగి ఉరకలు వేసే వేళ, ముదు ముద్దుగా అంటాలండి మీ సరదా తీరేలా. డార్లింగ్ గారు గారెందుకే బంగారు, వింటుంటే కంగారు, గారంగా శృంగారంగా డార్లింగ్ అంటే చాలు, డార్లింగుకి లింగు ఇటుకు లింకులు పెడితే బోరు. ఓ మై డియరు, ఓ మై డియరు. శ్రీవారు దొరగారు ఐగురు, ఏంటండి మీ పేరు చెప్పండి. టూ ఎక్స్పెక్టింగ్ కపుల్స్ ఉన్నారు. మేము ఎక్స్పెక్టింగ్. మీరు ఎక్స్పెక్టింగ్ కాదు, ఎక్స్పైర్ అయిన కపుల్ మీద. నెక్స్ట్ ఎపిసోడ్ కి వచ్చేటికి శ్రీదేవి డ్రామా కంపెనీ సాక్షిగా, అమ్మగారి సాక్షిగా ఆవిడ దీవెనలతో, వాళ్ళలాగే ఈవిడ కూడా వస్తారా ఏంటి? మీ దీవెనలతో ప్రీతి గారిని మీరందరూ అలాగే చూస్తారు. మనసులోడే గాని మహానుభావుడు. లెట్స్ ఫస్ట్ స్టార్ట్ విత్ అవర్ గెస్ట్ అమ్ని గారు. చాలా రోజుల తర్వాత మన శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చాను. మా అమ్మగారింటికి వచ్చినట్టు హ్యాపీగా ఉంది. మీ అందరూ చూసి చాలా చాలా సంతోషంగా ఉంది. సో సాంగ్ లో కూడా అందరూ ముగ్గురు మంచి పర్ఫార్మెన్స్ చేశారు. చాలా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ కపుల్స్. అంతకంటే ఎక్కువ ఒక అండర్స్టాండింగ్ ఉన్న
బ్యూటిఫుల్ కపుల్స్, చాలా బాగుందండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇంద్రజ మ్యామ్. క్యూట్నెస్ ఓవర్లోడెడ్ పర్ఫార్మెన్స్. వీళ్ళిద్దరిని చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ప్రెగ్నెంట్ లో ఎంత ఈజీగా లోకుగా చేసేస్తున్నారు. అందులో అంజలి గారు అయితే అసలు అసలు డిఫరెన్స్ అనిపించట్లా. మీరు ప్రెగ్నెంట్ కి ముందు ఎట్లా డాన్స్ చేశారు మీరు, పవన్ గారు ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. చాలా ఈజీగా చేస్తున్నారు మీరు. అండ్ శ్రావణి గారు ఐ థింక్ ఫస్ట్ టైం కదా రావడం శ్రీదేవి డ్రామా కంపెనీకి. వెల్కమ్ అండ్ విషింగ్ బోత్ ఆఫ్ యూ వెరీ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ డెలివరీ ఫ్రమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. అండ్ మహేష్ గారు, పవన్ గారు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా వస్తే మా ఫేవరెట్ కపుల్ నగేష్ గారు అండ్ ప్రీతి గారు. ఇట్స్ ఆల్వేస్ వండర్ఫుల్ టు హ్యావ్ యూ టుగెదర్ హియర్ అండి, బికాస్ యూ హావ్ బీన్ అన్ ఇన్స్పిరేషన్. ఇట్స్ ఓవరాల్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. హూ ఇస్ ద కొరియోగ్రాఫర్? సందీప్ మాస్టర్. సందీప్ మాస్టర్ మేడం, ఐ థింక్ ఇట్స్ అ ఛాలెంజింగ్ థింగ్ మీకు. ఎందుకంటే ఎవరిని కష్టపెట్టకుండా కుదిరినంత వరకు వాళ్ళ ఈజ్ లో, వాళ్ళ కంఫర్ట్ జోన్ లో మీరు కంపోజ్ చేయాలి. అది మీరు కంప్లీట్ గా సక్సెస్ అయ్యారు. సూపర్బ్ గా చేయించారు. అండ్ ద సెట్ అండ్ ద కోఆర్డినేషన్ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఏమైంది మేడం, చెప్పండి మేడం. ఎవరు స్కూల్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఇలాగే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, శ్రావణి మేడం అండ్ అంజలి మేడం అండ్ సార్ ఎనర్జీ మామూలుగా లేదు. సైడ్ వ్యూ ఇవ్వండి సార్, సైడ్ వ్యూ ఇప్పుడు ఇవ్వండి, ఇప్పుడు చేయండి. థ్యాంక్ యూ జడ్జెస్. ఆది గారు. బేసిక్ గా అంజలి, పవన్ అలాగే మహేష్ విట్ట, శ్రావణి వాళ్ళకి మాత్రం ఇది చాలా బెస్ట్ మూమెంట్. ఎందుకంటే రేపు ఆ పాపో బాబో పుట్టిన తర్వాత వాళ్ళకి చెప్పొచ్చు, మీరు కడుపులో ఉన్నప్పుడే డాన్స్ చేశారా చూడండి అని ఈ వీడియో చూపించవచ్చు. ఇంకా వీళ్ళ సంగతి ఏముంది మనం చెప్పాలా? అది ఆ పాటలోనే ఉంది, కోపం వస్తే మండు టెండ. అంత కోపం వచ్చింది మీరిద్దరు డాన్స్ చేసినంతసేపు. ఇక చూద్దాం అని రెడీ అయ్యేలోపు అయిపోయింది అది. సందీప్ మాస్టర్ డీలో చాలా మంచి కొరియోగ్రఫీ చేశాడు. ఆల్మోస్ట్ సెమీఫైనల్ వరకు వచ్చి పోవడం జరిగింది అనమాట. ఈసారి నెక్స్ట్ సీజన్ ఖచ్చితంగా టైటిల్ కొట్టే రేంజ్ కి వస్తాడు. ఇక్కడ శ్రీదేవి కూడా కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ అమ్మ నాన్న పర్ఫార్మెన్స్ గురించి అమ్మాయి చెప్తాను. బాగా చేసా. నేను బాగా చేశానా, డాడీ బాగా చేశారా? ఇద్దరు. ఎవరు కావాలి నీకు, తమ్మ చెల్లె? నాకు తమ్ముడు కావాలి. ఓకే, తమ్ముడు కావాలి. ఓకే, అయితే ఎవరు బాగా చేశారు, మమ్మీయా, డాడీయా, తమ్ముడా? తమ్ముడు. మ్యామ్ చెప్పినట్టు సేఫ్ డెలివరీ, హ్యాపీ కపుల్ అండ్ సూపర్ డూపర్ హ్యాపీ కపుల్ ఇక్కడ. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.